పీతల ఫ్రై చేసుకునే విధానం. ఇవి చిన్న పీతలు. ఫ్రై చేసుకునే విధానం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పీతల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పసుపు ఉప్పు వేసి కడుక్కొని మళ్ళీ దీంట్లో పసుపు ఉప్పు వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ పీతలకి పట్టించుకోవాలి. చిన్న పీతలు ఇవి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పీతలకి ఇలా పట్టించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. చెక్క, ధనియాలు, లవంగాలు పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. ముందుగా గిన్నెలో మంచి నూనె వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ నూనెలో బాగా వేగిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనము పీతల్ని వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లో నూనె పైకి తేలేదాకా వేయించుకుని దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకొని తిప్పుకోవాలి. మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఈ ఫ్రైని మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా. నూనె పైకి తేలుతుంది. పీతల ఫ్రై రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని దించుకునే ముందు మనం ధనియాలు, చెక్క, లవంగాలు వేయించుకుని ఉంచుకున్న పౌడరు దీంట్లో వేసుకోవాలి. గిన్నెలో వేసుకుని కొత్తిమీర, మనకి ఇంకా కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పెట్టుకుని వడ్డించుకొని తింటమేను. చిన్న పీతల ఫ్రై ఇలా చేసుకోవాలి. ఇంట్లో చేసి అందరికీ పెట్టండి.